ఇప్పటివరకు పంటలపై దోమలు దాడి చేయడం, పురుగులు దాడి చేయడం చూసాం. కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూసారా? ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలపై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి. ఈ నత్తల దాడితో పంటలు, పండ్ల తోటలు నిలువున ఎండిపోతున్నాయి. నత్తలు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి అందే సమయానికి నత్తలు తినేయటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వీటి నివారణ సాధ్యం కాక ఉద్యానవన శాస్త్రవేత్తలను ఆశ్రయించారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొనే ఈ నత్తలు వేల సంఖ్యలో పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, పప్పాయి, జామ తోటల్లో చెట్లు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి. ఈ నత్తల బెడద ఉభయ గోదావరి జిల్లాల్లో బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ అటవీ ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావుపాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. 3 నెలల క్రితం అక్కడక్కడ మాత్రమే కనిపించిన ఈ నత్తలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులు వాటిని ఏరి తగులబెట్టారు. పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా వీటి బెడద తగ్గలేదు. ఈ నత్తలు మొదటగా కేరళలో కనిపించాయి. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీశాయి. అక్కడి రైతులు గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంతమంది రైతులు వక్క సాగు కోసం మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొక్కలతో పాటు ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రేగువలస గ్రామంలో బొప్పాయి తోటలపై ఈ నత్తలు దాడి చేశాయి. నత్త పురుగు జాతికి చెందినది కాదని, పురుగు మందులు పిచికారీ చేసిన ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి కీటకనాశన మందులు వాడాలని రైతులకు సూచిస్తున్నారు.